ప్రజల వద్దకు పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రతి ఒక్కరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి 17, 18 వార్డులు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి అధికారంలోకి వచ్చిన 15 రోజులకే ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి చెప్పారు. ప్రజాపాలన అనేది మీకు అందరికీ అర్థం కావాలి. ప్రభుత్వం అనేది మీ దగ్గరికి రావాలి. ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ప్రభుత్వ యంత్రాంగం అనేది మీ దగ్గరికి రావాలి. మీ మనసులో ఉన్న ఆశయాలు, ఆశలు, కోరికలు, కష్టాలు, మనం ఎదుర్కొంటున్న కష్టాలు, ఒక ప్రభుత్వము, సర్కారు ఏ రకంగా మమ్మల్ని కాపాడుకుంటుంది, అది ఆలోచన సర్కారుకు కలగాలి. గతంలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీల మీద 6 గ్యారెంటీలు అంటే 6 వాగ్దానాలు చేసింది. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. రెండోది, పేదవారి ఆరోగ్యానికి సంబంధించి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తాము. ఆరోగ్యశ్రీ తోటి 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం అనేది రెండోది. ఇంకా 4 మిగిలినాయి. అందులో మహాలక్ష్మి పథకం ఒకటి, గృహజ్యోతి 2, అంటే ఇంటికి కరెంటు కనీసం 200 యూనిట్ల కన్నా ఉచితంగా ఉండాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఇండ్ల స్థలాలు, ఇండ్లు, రైతు భరోసా, చేయూతలంటే పెన్షన్లు. సరే, పెన్షన్లు వస్తాయి, ఎట్లా వస్తాయి, కానీ 9.5 ఏళ్ళ మనకి ఇల్లు రాలేదు. ఇళ్ళ జాగా లేవు, కొడుకులు ఎదిగిరు, కోడళ్ళు వచ్చిరు, అత్తమామని ఇట్లా బయటకు వెళ్ళి